సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాకు ఉత్సాహగానము ధ్వని చేయుడి. సంతోషముతో మనం ఎలా ఉండాలని? దేవునితో సంతోషం ఉండాలి. హల్లెలూయా. మనమైతే దేవుని సన్నిధిలో సంతోషంగా కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో రావడానికి ఏంటంటే మన యొక్క ఆలోచన ఏంటి? మనం ప్రతి దినం కూడా ఇంటివాడు కానీ దేవాలయంలో కానీ దేవునితో సంతోషం ఉండాలి. ఈ భారతదేశంలో ఆగస్టు 15వ తారీఖున దేశాల్లో ఎంత సంతోషం ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఎంత సంతోషంగా ఉన్నారండి? చాలా మంది కూడా క్రైస్తవ చర్చిలో జెండా ఎగరేశారు. ఈ భారతదేశంలో మనం సంతోషం ఉంటామంటే ఆయన కృపే. హల్లెలూయా. అందుకంటారు తర్వాత సంతోషంతో యెహోవాను సేవించి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ఎవరని దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. ఎవరు జరగాలని? దేవుని సన్నిధికి. మన శుక్రవారం కూడా ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధికి దేవుని మాట విన్నవాడు, ధర్మశాస్త్రం విన్నవాడు, యథార్థమైన జీవితం కలిగిన వాడు దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి కారణం ఆయన కృపే. హల్లెలూయా. కదండి. ఎవరి కష్టాలు? అందరి కష్టాలు లేదు. ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలంటే భారతదేశం గురించి ప్రార్థన చేయాలి. ఈ భారతదేశంలో శ్రమ గురించి ప్రార్థన చేయాలి. ఈ భారతదేశంలో గురించి ఎటువంటి కష్టాలు లేకపోకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకపోకుండా సమాధానం, దేశ నాయకుల గురించి, అందరి గురించి, సంఘాల గురించి, ధర్మశాస్త్రం గురించి అందరి గురించి ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన మన జీవితం వింటున్నాడు. ఆ ప్రార్థన మన నాలికతో దేవునితో మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఆయన కృప. కొట్టగానే మనకి అన్ని అవయవాలు మన శరీరానికి ఇచ్చాడు. మన ఏం చేయాలి? దేవునిలో సన్నిధిలో కలిగి ఉండాలి. ఏమి ఆలోచన ఉండాలి? అప్పుడైతే తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంట. ఈ భారతదేశంలో ఆగస్టు 15వ తారీఖున నేను ఇల్లు చూస్తే నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఇంత సంతోషం ఉంటున్నామంటే ఈ భారతదేశంలో ఎలా ఉన్నామంటే మనం ఆయన కృప. హల్లెలూయా. ఆది ఎందు వాక్యము దేవుడే ఆది కాండంలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం కలగాలి. మన ఆలోచన చేయాలి. కష్టాలు ఉంటాయి, కష్టాలు ఏమలేదు, ఎవరికి లేదు, అందరికి ఉన్నాయి, బాధలు ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నారు, ఉన్నారు, ఆహారం లేదు, డబ్బు లేదు, వ్యవసాయం లేదు అని కాదు. కానీ దేవుని అడగాలి. ఏం అడగాలి? ఆయన సంతోషంగా దేవాన్ని పరిగెత్తుతున్నాం దేవుడు ఇస్తాడు. అని అప్పుడైతే పుట్టించాను. ఏంటంటే ఆయన మనం పుట్టించారా? మనుషులు ఎవరిని పుట్టించారా? ఆయనే మనం పుట్టించాడంట. సుసరా సంతోషకరము దేవుని యొక్క పేరుగా ఉంటున్నాం. సుసర సంతోషం అంటే అప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఆయన ప్రజలు. ఏ ప్రజలు? మనం అందరం దేవుని ధర్మశాస్త్రం ప్రజలమే అంటే కదండి. అది ఇది కాగగా మనమందరం ప్రజలు అనుకున్నాం. ఇది అనుకుంటున్నాం, అది అలాగా ఇదిగా అనుకుంటున్నాం. కానీ మనం అటువంటి జీవితంలో మన నాలుగుతో మాట్లాడకూడదు. మనం ప్రజలం, దేవుని బిడ్డలం, ధర్మశాస్త్రం ప్రజలం, దేవుని సన్నిధిలో బిడ్డలం. ఆలోచనగా ఉన్న ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ప్రార్థన చేయండి. 10 దినములు ప్రార్థన చేయండి. సన్నిధిలో మోకాళ్ళతో ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మోకాళ్ళతో ప్రార్థన చేస్తామో జీవితం కలిగి ఉంటుందో ఆ జీవితం మన ఆరోగ్యంగా ఉండడానికి కారణం. అనేక మంది హాస్పిటల్ ఎంతమంది ఉన్నారండి? ఆడవారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. హల్లెలూయా. ఒక ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. అమ్మా చెప్తారా? అప్పుడైతే ఎవరిని ఆయన మేపే గొర్రెలు అంట. ఎవరిని ఆపాలండి? ఆయన ఇచ్చే ఆహారము మేపే గొర్రెలు మనం చెప్తున్నాడు ఆయన. అయితే దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా నేను సంతోషం ఉంటాను, నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, ఆలోచన కలిగి ఉంటాను కాదు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా దేవుని సన్నిధిలో త్వరగా అప్పుడైతే చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించి ఎవరి గుమ్మంలోకి వచ్చాడు? దేవుని సన్నిధికి అంటే ఏ వేళ చూసుకోండి. ఏ వేళ కూడా ఏమన్నా దగ్గర 2:20 అధ్యాయం ఏ వేళ గంధము మన ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో
దేవుని యొక్క బిడ్డలు కావాలి. అక్కడ దేశమా అంటున్నారు. ఏమైనా ఎందుకు రాశారంటే ఎందుకు ఆలోచన చేస్తున్నారంటే దేవుని యొక్క బిడ్డలుగా ఆలోచన దేశం, దేవుని గురించి ఆలోచన చేస్తాం. దేశమా మనం భయపడకూడదు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం యథార్థమైన జీవితం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే భారతదేశమే ఆలోచన, ప్రపంచమే. అలాగా ఈ ప్రపంచంలో ఉండటానికి కారణం ఏంటంటే మన హృదయమును దేవునికి అప్పచెప్పాలి, దేవుని సన్నిధికి అప్పచెప్పాలి. ధర్మశాస్త్రం దేనికి అప్పచెప్పాలి? ఎవరు నిశ్చాసాలను మాట్లాడతారు ఇక్కడ ధర్మశాస్త్రం అన్నారు. అలాగే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అనేక మంది శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. అప్పుడైతే సాధంగా సంతోషం చేస్తారో మన ఇంట్లో భోజనాలు కలిగినప్పుడు ఏదైనా కలిగినప్పుడు ఎంత సంతోషం ఉంటాం. మరి పక్క వారు సంతోషం చేస్తారా? వినరు. ఎందుకంటే అది ఇచ్చారా నాకు ఇవ్వలేదు ఆలోచన కలిగి బాధపడతా ఉంటారు. ఏది బాధపడవలసిన పర్లేదు. అయితే మనం ఏం చేయాలంటే మనకున్నది మనం సంపూర్తి పడాలి. అంతే కదండి. నిజంగా అప్పుడు నాకు ఆకలి వస్తుంది. ఆకలి నేను నాకేం కావాలి? సంపూర్తి కావాలి. నేను ఏం చేయాలి? దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా ఆలోచన కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఈ యొక్క గొప్ప చేత దేవునితో మాట్లాడాలి. అల్లెలుయా. దేవునితో మాట్లాడతామా? అప్పుడైతే త్వరగా యెహోవా దేవుడైన గొప్ప కార్యాలు చేశాను. హల్లెలూయా. ఏమన్నానంటే ఏ యెహోవా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలు చేస్తాడు? జనాల గురించి, చదువుల గురించి, అందరి గురించి కార్యాలు నెరవేరుతున్నాడు. కష్టాలను గురించి కార్యాలు చేస్తున్నాడు. ఈ ఆలోచన కలిగి ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డగా దేవుని సన్నిధి భారతదేశంలో ఎంత సంతోషంగా ఉన్నామండి. హల్లెలూయా. నాకైతే నిన్న 3 దిక్కులు అయితే మనకు కావాల్సింది మన కూడా ధర్మశాస్త్రం కావాలి. మన కూడా ఆరోగ్యం ఉంటేనే మనం వెళ్ళగలం. ఆరోగ్యం వెళ్ళగలమా? లెక్కలమా? జరుగుంటే లెక్కలమా? ఏలగలమా? సంతోషంగా ఉండాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంట. తరగప్పటికే పశువులారా ఏమన్నానంటే మీకు ఎవరు చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను నా మాటతో. పశువులారా జంతువుల ఏంటండి? పశువులు కూడా. పశువులు ఏం చేస్తారు? కొడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఇక్కడ యెహోవా దేవుడు అని ఏమంటాడంటే మీరు భయపడవలసిన పని లేదు. ఆలోచన కలిగి ఉంటున్నాం. దేని యొక్క బిడ్డకు ఆలోచన ఉంటున్నాం అంటే భయపడకండి అని చెప్తున్నారు. మనం భయపడుతున్నాం. చూసారా? అన్నింటికి దేవుడు ధర్మశాస్త్రంలో ఆలోచన కలిగి ఉండటానికి కారణం దాని యొక్క కృప ఆలోచన కలిగి ఉండాలి. అలేగా అటువంటి జీవితం మనకు కలిగి ఉండటానికి చెప్తాం. సరే అప్పటికే గడ్డి పీళ్ళలో పచ్చిగా మొలిచెను, చెట్లు ఫలించెను, అంజూరపు చెట్లను సమృద్ధిగానంట. ఎన్ని సమృద్ధులు ఉంటేనే జంతువులు కూడా తింటాయి, మనం తింటాం. ఇనేది ఇచ్చి కూడా దేవుడు ఇస్తాడు. అవి తింటాయి, మనిషి తింటాయి. అయితే ఇంటికి మాట చెప్తానంటే పశువులారా మీరు భయపడకండి అని చెప్తున్నాడు. సమర్థ దేశంలో బయట భయపడకండి చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తాను? మరి 100వ కీర్తన చదువు. 100వ కీర్తన కడికి 100వ కీర్తన కిందకి వస్తారుగా పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, స్తుతించుడి, ఆయన నామమును కనపరచాలి. దేవుని కనపరచాలి. ఎందుకు కనపరచాలంటే దేవా నా భక్తి ఇటువంటిది, నా ఆలోచన ఇటువంటిది, నా యథార్థం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే భయపడుతున్నాం. ఆయన అటువంటి భయపడుతున్నావా? అయితే యెహోవా దయాళుడు, ప్రార్థన మహాపరిశుద్ధుడు, ఘనదేవా నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు తండ్రి. ఈ డిసెంబర్లో అనేక భారతదేశంలో సంతోషం ఆస్వాదించారు దేవా. ఈ యొక్క సన్నిధానంలో అనేకమంది ప్రపంచ దేశంలో గురించి అనేక దేవాలయాల్లో ప్రార్థన చేశారు తండ్రి. ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తారు. నేను కూడా అదే విధంగా ప్రార్థన చేస్తాను. ఆస్వాదించండి. గ్రామాన్ని దీవించి ఆస్వాదించండి. నాయకులు దీవించండి. అధికారం దీవించండి. సమాధానం ఐక్యత పెట్టండి. గ్రామంలో ఎటువంటి అలజడి లేకుండా, దేశంలో ఎటువంటి అలజడి లేకుండా అనేక బిడ్డలను ఆస్వాదించండి.
తండ్రి దీవించిన కార్యాలను పొందండి. డిఎస్ఎన్ నాయకులు తండ్రి అలాగే చేసిన ప్రతి కార్యాలను ఉన్నతమైన మనకు నడిపించడానికి ప్రతి యొక్క ఆలోచన కలగడానికి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ సేవ పరిస్థితులు ఈ యూట్యూబ్ ఛానల్లో అడిగిన ప్రతి చూసిన వారిని ప్రతి కుటుంబాన్ని దీవించండి. గర్భఫలాలను దీవించిన ప్రార్థించండి. ఆ గర్భఫలాలను చూసిన పిల్లల గురించి పెద్దవారి గురించి ఆ బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. కార్యాలను రక్షణ చిన్నవారిని పెద్దవారిని హాస్పిటల్లో ఉన్నవారిని తిరిగివారిని కష్టపడేవారిని ఎవరో బలహీన ఉన్నవారిని అందరినీ ఆరోగ్యంగా ఉండేది అందరికీ వందనాలు.